హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు స్పెషల్ వీడియో ఏమిటంటే పిల్లలు ఎంతో హెల్దీగా ఉండేటటువంటి రెసిపీ అనేది నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను. పెసరపప్పు కిచిడి అనేది ఆయిల్ తో కాకుండా నెయ్యితో చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ పెసరపప్పు కిచిడి అనేది ఆరోగ్యం పరంగా ఎంత బాగుంటుందో రుచి పరంగా కూడా అంతే బాగుంటుంది. నేనైతే దీనిని పిల్లలకి లంచ్ బాక్స్ లో చేసి లంచ్ గా పెట్టాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ కి కూడా మా పిల్లలు ఇదే తినేసి లంచ్ బాక్స్ లో కూడా ఇదే పెట్టుకెళ్లారు. అంత టేస్ట్ గా ఉంటుంది. ఈ కిచిడి తయారు ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. దీనిని టిఫిన్ ప్లస్ లంచ్ బాక్స్ లో చేస్తున్నా కాబట్టి మార్నింగ్ లేసేసి ఒక 100 గ్రాముల వరకు పెసరపప్పు తీసుకోవాలండి. ఈ పెసరపప్పు ఎంత హెల్దీయో చెప్పాల్సిన అవసరం లేదండి. వేడిగా ఉన్న బాడీని కూడా కూల్ చేస్తుంది. అంత చలవ చేసే గుణం ఈ పెసరపప్పుకు ఉంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం బియ్యం ప్లస్ పప్పు అనేది ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలో కూడా చెబుతాను. క్వాంటిటీ అనేది ఎంత చేసుకున్నా పర్లేదండి. ఒక వంతు పెసరపప్పు తీసుకుంటే దానికి 1.5 వంతు బియ్యం వేసుకోవాలి. ఎలాగంటే 1/2 కేజీ వరకు పెసరపప్పు తీసుకుంటే బియ్యం అనేది 1/2 కేజీకి ఎక్కువ, అలానే 1/2 కేజీకి తక్కువ, ఆ విధంగా కొలత అనేది తీసుకోవాలి. నేను కూడా అదే సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ పెసరపప్పు ఇంకా బియ్యం కలిసేలాగా చేతితో కలుపుకొని దీనిని శుభ్రంగా కడిగేసుకోవాలి. చాలా మంది ఈ పెసరపప్పు కిచిడిని నూనెతో కూడా చేస్తారు. అలా చేసినా గానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కానీ పిల్లలు ఎక్కువగా హెల్దీగా ఉండాలంటే ఈ కిచిడి అనేది ఒక్కసారి నెయ్యితో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, నమ్మండి. ఈ కిచిడి అనేది ప్లెయిన్ గా చేయనండి. దీంట్లోకి నాకు అందుబాటులో ఉన్న కూరగాయలు ఏమున్నా కానీ వేసేసుకుంటాను. రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మనం ఉడికించేటప్పుడు కూడా విజిల్ వస్తాయి కదా, అవైతే మంచి స్మెల్ వస్తాయి. నాకు చాలా ఇష్టం ఆ ఫ్లేవర్ అంటే. వీడియోలు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి. నేను షింక్ లో నీళ్ళు అయితే 1-2 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ బిందెలో ఉన్న నీళ్లు పెట్టి అయితే రైస్ కడుక్కుంటాను. సేమ్ అలానే ఇప్పుడు కూడా ఈ పెసరపప్పుని ఇంకా బియ్యాన్ని కూడా అలానే కడుక్కుంటున్నాను. ఈ కిచిడికి ఎసరుతో పని లేదండి. ఎందుకంటే ఇన్ని కప్పులకి ఇంత వాటర్ వేయాలని నేను చెప్పను. నేను ఎప్పుడు అలాంటి కొలతలను కూడా పాటించను. నేను ఎక్కువగా చేసే ప్రాసెస్ అయితే ఇదే. బిర్యానీ కానీ బగారా రైస్ కానీ దమ్ బిర్యానీ వేసినా కూడా నేను ఈ ప్రాసెస్ లోనే చేసుకుంటూ ఉంటాను. ఏం లేదంటే చాలా ఈజీ. బియ్యం కడిగేసుకున్న తర్వాత బియ్యానికి వెసరు అనేది పెట్టుకుంటాం కదా చేత్తోనే. సేమ్ అదే విధంగా ఏ రైస్ వండినా కానీ, అది బిర్యానీ అయినా కానీ బగారా రైస్ అయినా కానీ సేమ్ ఈ విధంగా చేత్తోనే అట్టే ఎసరు అంటారు కదా చాలా మంది, కొంతమంది ఏమో ఎసరు అంటారు. ఆ విధంగా కొలుచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపించిన కొలతలతోనే నేను వెరైటీగా రైస్ ఏ చేసినా కానీ ఈ ప్రాసెస్ ఫాలో అయిపోతారు. కొలుచుకొని మళ్ళీ అదొక పెద్ద పని. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ కిచిడిలోకి అయితే నా దగ్గర ఉన్న కూరగాయలు క్యారెట్ ఇంకా పొటాటో ఇంకా ఒక 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీ దగ్గర బీట్రూట్ ఉన్నా వేసుకోవచ్చు. నా కిచిడి వండే టయానికి నా ఫ్రిడ్జ్ లో ఎలాంటి కూరగాయలు ఉంటాయో ఎక్కువగా ఇలా దుంపలే వేసుకోండి. అలానే మరి బెండకాయ దొండకాయ అలా వేసుకోవద్దు. ఒక పెద్ద క్యారెట్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద సైజ్ వచ్చేసి బంగాళదుంపను కూడా వేసుకుంటున్నాను. సేమ్ నేను ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ లో కనుక మీరు ట్రై చేశారంటే తప్పకుండా అలాంటి టేస్ట్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. నన్ను నమ్మండి, అంత బాగా కుదురుతుంది ఈ కిచిడి అనేది. ఈ కిచిడి ముందు బగారా రైస్ బిర్యానీ కూడా పనికిరాదు, అంత టేస్ట్ గా ఉంటుంది. మా పిల్లలు లంచ్ బాక్స్ లో చేస్తే పిల్లలు టిఫిన్ లా కూడా ఇదే తినేసి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత బాగా నచ్చిందో మీరే అర్థం చేసుకోండి. మార్నింగ్ పూట చాలా మంది పిల్లలు, చాలా మంది కూడా కాదండి, మా పిల్లలు ఎక్కువగా మార్నింగ్ పూట టిఫిన్ లాగా ఇలా హెవీ ఫుడ్ తినడానికి ఇష్టపడరు. కానీ వాళ్ళకి కిచిడి ఇష్టం కాబట్టి మార్నింగ్ పూట టిఫిన్ లాగా ఇదే తినేసి వెళ్ళారు. క్యారెట్ ఇంకా పొటాటో ముక్కలు అనేది ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. తినేటప్పుడు మనకి నోటికి కూడా తగులుతూ బాగుంటుంది. పిల్లలకి ఇలానే ఇష్టం. ఇంట్లో నెయ్యి లేని వాళ్ళు నూనెతోనైనా చేసుకోవచ్చు. ఇలాంటి టేస్ట్ కనుక మీరు చూడాలంటే తప్పకుండా నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగా కుదురుతుంది. దీంట్లోకి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు. కొంచెం అల్లం ముక్కలు ఇలా చిన్న చిన్నవి ఒక 3 తీసుకున్నాను. ఇది లేత అల్లము. దీనికి ఎక్కువ మసాలా కూడా అవసరం లేదండి. కొంచెం అల్లం ముక్కలు తీసుకున్నాను. దాంట్లోకి ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని కచ్చాబిచ్చగా దంచుకోవాలి. ఈ మిరియాలు అనేది ఏ మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి. ఈ కిచిడి ఫ్లేవర్ తెచ్చేదే ఈ మిరియాలు. దీంట్లోకి నేను ఒక 10 వరకు వేసుకుంటున్నాను. చాలా మంది వీటిని డైరెక్ట్ గా తాలింపులోనే వేస్తారు. అలా వేయడం వల్ల పిల్లలు అయితే తీసి పక్కన పెడుతున్నారు. ఇప్పుడైతే వర్షాకాలం సీజన్ కదా, వర్షాకాలంలో ఎక్కువగా పిల్లలకి జలుబు చేస్తూ ఉంటుంది. జలుబులకి దగ్గులకి అనేది ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి. అలా వేయకుండా అల్లం వెల్లుల్లితో పాటు ఇలా దంచి వేసుకున్నారంటే చక్కగా అన్నంకి పడుతుంది. ఇంట్లోకి ఒక 2 లేదా 3 చిన్న చెక్క ముక్కలు, కొంచెం జీలకర్ర కూడా మిస్ చేయొద్దు. ఇంట్లోకి ఒక 4 లేదా 5 లవంగాలు, ఇంకొంచెం వచ్చేసి 1 స్టార్ పువ్వు ఉంటుంది కదా, దాన్ని ఇలా చిన్నగా ముక్కలాగా చేసుకొని తీసుకోవాలి. దీంట్లోకి వచ్చేసి ఒక 4 లేదా 5 బాదం పప్పులు ఉంటే వేసుకోండి, లేదంటే పర్లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ బాదం పప్పులు అయితే వేసుకుంటున్నాను. పిల్లలకి ఆరోగ్యంగా చేస్తున్నాను కదా, అందుకోసమే ఈ వెరైటీస్ అన్ని వేస్తున్నాను. చూసారు కదా, నేను మీకు చూపించిన ఈ మసాలాతోనే ఈ కిచిడి అనేది చేయబోతున్నాను. ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఈ కిచిడి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అని చెప్పా కదా, ఒక కుక్కర్ ఒకటి తీసుకొని ఆ
అది బాగా హీట్ ఎక్కిన తర్వాత చేసుకునేటటువంటి క్వాంటిటీని బట్టి నెయ్యి అనేది వేసుకోండి తాలింపు కోసం. మీరు చూస్తున్న ఈ నెయ్యి అనేది ఇంట్లో తయారు చేసుకుందేనండి. ఇంట్లోనే ఈజీగా ఎలా నెయ్యి తయారు చేసుకోవాలో కావాలంటే నాకు కామెంట్ చేయండి, ఒక వీడియో అయితే చేస్తాను. నేను పోయించుకునేటటువంటి 1/2 లీటర్ పాలల్లోనే నెలకు సరిపడా అంత నెయ్యి వస్తుంది. నేను బయట అయితే కొనను. మనం వేసుకున్నటువంటి నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత, ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇందాక నేను మీకు చూపించాను కదా మసాలా అనేది అన్ని వేసేసుకొని బాగా వేపుకోవాలి. వేడివేడిగా తింటేనే దీని టేస్ట్ అనేది మనం ఆస్వాదించగలం, అంత బాగుంటుంది. చాలా మంది ఇలా తినలేని వాళ్ళు దీనికి ఆపోజిట్ గా పెరుగు చట్నీ అయినా చేసుకొని తినొచ్చు. కానీ మా పిల్లలు అయితే ఇలానే పెట్టు మమ్మీ, పెరుగు చట్నీ అవసరం లేదని చెప్పేసి సేమ్ ఇలానే తీసుకెళ్లారు. ఇంట్లోకి నేను ఆనియన్ కూడా ఏమి వేయలేదండి. నెయ్యి కాగబెట్టి మనం తీసుకున్నటువంటి దినుసులు వేసుకున్నాము. మసాలా దినుసులు బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి పొటాటో ఇంకా క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని జస్ట్ అలా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రైస్ తో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి కదా. పచ్చివాసన పోవడానికి ఈ నెయ్యిలో వేపుకుంటే సరిపోతుంది. దీంట్లో నేను ఆనియన్ కూడా వేయలేదు, చూసారు కదా. ఆనియన్ వేస్తే మా పాప అనేది తినడు, మా బాబు తింటాడు. కానీ తింటారు తినరు, ఇంకేం చేయాలో తెలియక అసలు ఆనియనే స్కిప్ చేశాను. మీరు పిల్లలు తింటే ఈ మసాలా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసి వేపుకొని అవి వేగిన తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకోవచ్చు. మనం వేపుకున్నటువంటి ముక్కలు పచ్చివాసన పోయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్నటువంటి అల్లం, వెల్లుల్లి ఇంకా మిరియాలు ఉన్నాయి కదా, అదైతే వేసుకోవాలి. ఇది వేసేసరికి మంచి వాసన అయితే వస్తుందండి, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. అంతకు ముందే నాకు ఒక ఛానల్ ఉంది, మానిటైజేషన్ కూడా అయిపోయింది. అది వచ్చేసి అనూషాస్ అప్డేట్ వీడియోస్ అని. ఆ ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది. దాంట్లో న్యూస్ కంటెంట్ ఇంకా పొలిటికల్ ఇంకా సినీ ఫీల్డ్ గురించి ఎక్కువగా అప్డేట్ వీడియోస్ ఉంటాయి. కుకింగ్ ఇంకా బ్లాగ్స్ కోసం ఈ రెండో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీరందరూ సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ నొక్కడంతో నేను ఇలాంటి వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీంట్లోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఏమున్నా కానీ వేసుకొని వేపుకోండి. చూసారు కదా, ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇంట్లోకి మనం ఇందాక బియ్యం ఇంకా పప్పు నానబెట్టినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసుకోవాలి. దీంతో పాటు బియ్యం కూడా వేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే వాటర్ వేసుకున్న తర్వాత అప్పుడు చేత్తో ఈ బియ్యం ఇంకా పప్పును వేసుకుంటున్నాను. చాలా మంది కిచిడి చేసినప్పుడు బియ్యం ఇంకా పప్పు వేసేసి దీన్ని ఆయిల్లో వేపుతారు. అలా అవసరం లేదండి, డైరెక్ట్ గా ఇలా బియ్యం ఇంకా ఎసరు వేసుకొని విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంది వేపుతారు, అలా టైం వేస్ట్. అలా చేసిన ఇలా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తీసుకున్నటువంటి పప్పు బియ్యానికి ఎంత క్వాంటిటీలో ఉప్పు పడుతుందో ఇప్పుడు వేసుకోవాలి. నేను వంటలు చేసి చేసి ఎంత క్వాంటిటీకి ఎంత ఉప్పు అయితే పడుతుందో నాకు తెలుసు కదా. తెలియని వాళ్ళైతే సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఆ వాటర్ అనేది ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి అయితే టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. నేనైతే అలా చేయనండి, నాకు ఎంత క్వాంటిటీకి ఎంత పడుతుందో తెలుసు కదా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది, ఒకసారి ట్రై చేయండి. మనం వేసుకున్న బియ్యం ఇంకా ఎసరు బాగా కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చాలా మందికి పప్పు కుక్కర్ అనేది ఎన్ని విజిల్ పెట్టాలో తెలియదు. కిచిడి కానీ అన్నం కానీ కుక్కర్ లో చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ అయితే రానివ్వాలి. సిమ్ లో పెట్టేసి ఒకటి రాగానే వెంటనే ఆపేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 లేదా 3 నిమిషాలు మీరు అలా వదిలేయండి. లోపల ఉన్న ఆవిరికైతే నీరు అనేది గుంజుకుంటుంది. ఫైనల్ గా మన కిచిడి అనేది ఈ విధంగా ఉంటుంది. నాకైతే పలుకు పలుకుగా చాలా బాగా కుదిరింది. పిల్లలకి ఇలా కిచిడి కానీ వెరైటీగా రైస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువగానే పెడతానండి. మా పిల్లలు అయితే పక్కన పిల్లలకి పెడతారంట. మా పిల్లలకి ఒకటే చెప్తానండి, వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే ఫుడ్ కానీ ఏదైనా షేర్ చేయాలంటే మీరు ఎంగిల్ చేయకుండా ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాత మీరు తినాలి. ఎంగిల్ చేసింది ఎప్పుడు కూడా పెట్టకూడదని చెప్తాను. పిల్లలకి ఏది కూడా తెలియదు కదండి, ఏదైనా మనం చెప్తేనే నేర్చుకుంటారు. మీరు కూడా ఒక్కొక్కసారి అలా చెప్తూ అలవాటు చేయండి వాళ్ళకి. ఇంకా కిచిడి అయితే రెడీ అయిపోయింది, స్కూల్ కూడా టైం అయిపోతుంది. వాళ్ళకి తినడానికి అయితే ఇలా గిన్నెల్లో వేసి పెడుతున్నాను. దీన్ని వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నూనెతో ఈ కిచిడి చేసే వాళ్ళైతే గిన్నెలోకి దీన్ని వేసుకున్న తర్వాత కొంచెం పైన ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పప్పు ఇంకా బియ్యం నెయ్యి కాంబినేషన్ తో చేసిన ఏ రెసిపీ అయినా బాగుంటుంది. ఇద్దరికైతే నేను గిన్నెల్లో పెట్టేసి ఇచ్చాను, వాళ్ళైతే బాగా కుమ్మేశారు. ఇంకా ఈ కిచిడిని లంచ్ బాక్స్ లో కూడా పెట్టానండి. కిచిడిలో ఉన్నటువంటి పొటాటో ఇంకా క్యారెట్ ముక్కలు కూడా ఇవేరి పిల్లలిద్దరికి పెట్టేశాను. నాకైతే కొంచెం ఉంచుకున్నాను, టిఫిన్ లాగా తిన్నామని చెప్పేసి. చూసారండి, నేను వేసుకున్నటువంటి డబ్బా బియ్యం ఇంకా అర డబ్బా పప్పు మార్నింగ్ పూట నేను మా పిల్లలిద్దరు తినడానికి ఇంకా మా ఇద్దరు పిల్లలకి లంచ్ బాక్స్ లోకి అయితే సరిపోయింది. తినేటప్పుడు వీడియో తీస్తుంటే మా బాబుకి అయితే నచ్చలేదండి. వాళ్ళైతే కనిపించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ఆపోజిట్ లో ఉంటారు. ఒకళ్ళకి ఇష్టం అయితే ఇంకొకరికి ఇష్టం ఉండదు. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టేస్తే నేను టిఫిన్ లాగా తినడానికి నేను ఒక ముద్ద అయితే ఉంచుకున్నాను. ఈ కిచిడి ప్రాసెస్ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ లో కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. బై బై. ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.